హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు షామీర్పేట్లో ఉన్న సెలబ్రిటీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడండి, లోపలికి అయితే వెళ్ళిపోదాం కదండి. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే ఒక 5 minutes డిస్టెన్స్ అనమాట. రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫుల్ గ్రీనరీ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. అలా లొకేషన్ కూడా క్యాప్చర్ చేద్దామనేసి తీస్తున్నాను. చూడండి అసలుకి మొత్తం గ్రీనరీతోని సూపర్గా ఉంది రిసార్ట్ అయితే. అలా వెళ్తూ ఉన్నాము. సో మొత్తానికైతే రిసెప్షన్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఒక 5 minutes అని చెప్పారు కదా, 5 minutesలో. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. చెక్-ఇన్స్ చెక్అవుట్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. సో చూడండి చిన్నగా ఇలా ఉంది. సో దీని లోపలికి వెళ్ళిపోయి రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవాలి ఇంకా. సో యాక్చువల్లీ అయితే బిఫోరే ప్లాన్ చేసుకొని మనం బుక్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. సో మేము ఆ రోజే బుక్ చేసేసుకొని వెళ్ళడం కొంచెం లేట్ అయిపోయింది. ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట. సో బిఫోర్ డే బుక్ చేసుకొని 11 o'clock అలా చెక్-ఇన్ అవుతే మనకు కొంచెం ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది. సో అది మాత్రం మీరు తప్పకుండా ఒకసారి చూసుకోండి. బిఫోర్ హెడ్ బుక్ చేసుకుంటే మనకి రూమ్స్ అవైలబిలిటీ కూడా తెలుస్తుంది. సడన్గా ప్లాన్ చేసుకుంటే ఇలా మాలాగా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ప్రైస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు కూడా. సో మేమైతే రూమ్స్ బుకింగ్ అయిపోయాయి. సో రూమ్స్కి వెళ్ళడానికి ఒక ట్రోలీ టైప్ ఇలా వచ్చింది చూడండి. సో లగేజ్ తీసుకెళ్ళడానికి పనికొస్తుంది ఇది. అండ్ ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉన్నా అలా కూర్చొని వెళ్ళాలనుకుంటే అలా కూర్చొని పోయి వెళ్ళిపోవచ్చు. సో మాది నియర్ బై డిస్టెన్సే ఉండే, ఒక 2 minutes అంతే. సో అలా ఆటోలో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. సో రూమ్స్ అయితే డీలక్స్ రూమ్, స్టాండర్డ్ రూమ్స్ అలా ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ రూమ్ సైడ్ అయితే వచ్చేసాము. సో చూసారు కదా, ఇవన్నీ రూమ్స్. లోపలికి వెళ్ళిపోదాము. చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే, చాలా కామ్గా. సో కొంచెం మనము స్ట్రెస్ అయినా ఏమైనా ఇలా సరదాగా అలా ఒకరోజు బయటకు వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ లిఫ్ట్ అయితే ఇచ్చారు. సో లిఫ్ట్లో ఎక్కేసి అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. సో మొత్తానికైతే రూమ్కి వచ్చేసాము. సో రూమ్ వ్యూ అయితే మిస్ అయింది వీడియో. సో ఇలా జస్ట్ ఇలా చిన్న క్లిప్ అయితే పెడుతున్నా చూడండి రూమ్ ఎలా ఉందనేసి. సో 2 personsకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3 అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంది, నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక టీవీ ఇచ్చారు ఇలాగా, చూడొచ్చు మీరు. షవర్ అన్నీ ఉన్నాయి. రూమ్లో ఏసీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి బాల్కనీ చూడండి, ఎంత ప్లెజెంట్గా, ఎంత హాయిగా ఉందో అసలుకి. సో
ఫస్ట్ రాగానే ఇలా బాల్కనీలో అయితే కూర్చున్నాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఒకసారి రిసార్ట్ని అలా చూసొద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ అయితే కనిపించేసింది. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము. అందరు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో. చూడండి, ఇక్కడ సైడ్కి చిన్నగా ఇంకో పూల్ ఉంది, దాంట్లో కిడ్స్ ఆడుకోవడానికి అనమాట. కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. అక్కడ సైడ్ మొత్తం అడల్ట్స్ కోసము. సో ఎంచక్క ఇందులో పిల్లల్ని ఆడిపించుకుంటూ పెద్దవాళ్ళు కూడా అటు పక్కన ఆడుకోవచ్చు. వాళ్ళు కూడా పిల్లలతో పాటు ఆడుకోవచ్చు. సో ఇంకా రిసార్ట్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయలుదేరాము. ఎలా ఉందా ఏంటా అనేది మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది, చూసేయండి. సో ఇప్పుడైతే గేమ్ జోన్కి వెళ్ళిపోదాము. అంటే ఇక్కడ కొన్ని గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. సో ఆ ప్లే ఏరియాకి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో చూస్తారు కదా, అక్కడ కనిపిస్తుంది, అదంతా ప్లే ఏరియా అనమాట. ముందట మంచి గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ కావాలంటే క్రికెట్ అది ఇది ఆడొచ్చు. సో చూడండి, ప్లే ఏరియా అయితే ఎంటర్ అయిపోయాము. గేమ్స్ అన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం కదండి. ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ అనమాట. మంచిగా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. కాసేపు అలా చెస్ ఆడుకున్నాము. చెస్ ఆడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసామని చూపిస్తాం మీకు. ఎవరికి ఏ గేమ్ నచ్చితే వాళ్ళు ఆ గేమ్ ఆడుకున్నారు. చెప్పాను కదా, క్యారమ్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అట్లా చాలానే గేమ్స్ ఉన్నాయి. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు మంచి హ్యాపీగా ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారనమాట. అసలు గేమ్స్ కూడా చాలా రిలీఫ్. అసలుకి మంచిగా అలా గేమ్స్ ఆడడానికి కూడా వెళ్ళొచ్చు ఫ్రీ టైంలో. సో రాకుండా అలా ఏదో ట్రై చేసామన్నమాట. చూడండి, వీళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిమ్ కూడా అవైలబుల్ ఉంది. సో అదంతా జిమ్ సెక్షన్. చాలానే ఐటమ్స్ ఉన్నాయి చూడండి. కాకపోతే ఇక్కడ మనకి 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి దేనికైనా కానీ. గేమ్స్ ఆడడానికి సేఫ్ డిపాజిట్ చేసుకుంటారనమాట. అలా మళ్ళీ తర్వాత మనం వెళ్ళేటప్పుడు రిఫండ్ ఇచ్చేస్తారు. సో క్యారమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి. పెద్దలైనా ఆడుకోవచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇండోర్ గేమ్స్కి. సో అవుట్డోర్ గేమ్సే కాకుండా ఇండోర్ గేమ్స్లో కూడా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ గేమ్స్కి వచ్చేసారు. చూడండి, ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. బోల్డ్ అన్ని గేమ్స్ ఉన్నాయి అసలుకి. ఓన్లీ ఇక్కడే కాకుండా ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. సో అలా ఆడుకుంటూ ఉండేసరికి 7 అయిపోయిందనమాట. 7:30కి అలా డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది. సో వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. సో ఫుడ్ రావడానికి అయితే 1/2 అవర్ అయింది. మేమే అలా ఫస్ట్ వచ్చి కూర్చున్నాము. సో మీరు చిన్న చిన్న అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి రావచ్చు. ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తే సెలబ్రేషన్స్ అవుతాయి. ప్లస్ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము ఎందుకు వచ్చాము అండ్ వచ్చి ఇక్కడ రిసార్ట్లో ఏం చేసాము
అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వెయిట్ చేయండి. ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఇంకెవరైతే కొట్టలేదో బెల్ ఐకాన్ కొట్టేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.